అదేవిధంగా అందరు రావాలమ్మా, పోవాలా, ముందుకు పోవాలి మీరు అందరూ. పైరా పైరా ప్రచారం పోవాలి. ఆ ప్రచారం పోనండి పోనండి. ముందు ప్రచారం స్పీడ్గా పోవాలా. పెద్దలు గౌరవనీయులు మీ అందరి ఆప్తుడు మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి మరియు రమేష్ గారికి, బీద రమేష్ గారికి, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గ అబ్జర్వర్ సోదరుడు సుకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, నేను ప్రతి ఒక్క గడప గడపకి వచ్చినప్పుడు మీకు చూపిన ఆప్యాయత, అనురాగం ఎప్పటికీ కూడా మరిచిపోయాను. అదేవిధంగా జగనన్న ప్రతి ఒక్కరిని కలిసి మీకున్న సమస్యలు కూడా తెలుసుకొని, ఇంకా ఏమైనా మనం ఇచ్చే పథకాలు అందకుండా ఉంటే వాటన్నింటి కూడా ఇప్పించానని చెప్పి గడప గడపకి ప్రోగ్రాం పెట్టి ఈరోజు మేము తిరిగినప్పుడు ప్రతి ఒక్క అక్కజగమ్మ కూడా మాకు చెప్పింది ఒకటే, ఈరోజు జగనన్న ఉండగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా పిల్లలు చాలా సంతోషంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకుంటా ఉన్నారు. ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి పంపేదానికి మాకు అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అంతేకాదు మా పిల్లల్ని చదివించుకునేదానికి ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో చేసేదానికి ఈరోజు జగనన్న ఏ కాలేజీలో చదివినా కూడా మాకు అండగా ఉండి ఈరోజు మా పిల్లల్ని చదివిస్తున్నాడని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి అవ్వాతాత, ప్రతి వితంతువు, అదేవిధంగా ఈరోజు దివ్యాంగులు, అదేవిధంగా ఆరోగ్యం బాగా లేకుండా మంచానం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను. ఈరోజు జగనన్న వల్ల మాకు 1వ తారీఖు వచ్చిందంటే మా వాలంటీర్స్ ఇంటికి వచ్చి తలుపు తట్టి మాకు పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషం. జగనన్న చేస్తున్న ఈ కార్యక్రమానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. మీకు ఆలోచించాగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరికి ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూడగా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన అక్క జగమ్మకి ఇవస్తగా రిజిస్ట్రేషన్ చేసి కాబోయే నియోజకవర్గంలో దాదాపు 25,000 ఇవస్తగా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక పక్క సంక్షేమంతో పాటు ఈరోజు మన కాబోయే నియోజకవర్గ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బంగారు పాట వేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా
ఈరోజు మనం ఉన్న ఈ రోడ్డు, అదేవిధంగా దగదత్తి, బోగోలు, అల్లూరు, కావలి అనేక చోట్ల కనెక్టింగ్ రోడ్స్ వేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవే కాకుండా ఒక నాయకుడు, ఒక మంచి మనసున్న మహారాజు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అది సాధ్యం అనేది కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతాంగం అంతా కూడా సుభిక్షంగా 5 సంవత్సరాలు పంట పండించుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ టైంలో పండగ వీడి భూములుగా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. తర్వాత ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా పంటగ ఏ విధంగా పండగ కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధిలో ఏ విధంగా ఈరోజు డాక్టర్స్ గతంలో ఎక్కడ కూడా హాస్పిటల్ బాగుండేది కాదు, డాక్టర్స్ ఉండేవి కాదు. కానీ ఈరోజు హాస్పిటల్ 50 బెడ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టి ఈరోజు డాక్టర్స్ని పెట్టి ఈరోజు తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాం. అంతేకాదు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా జగనన్న ఆశీస్సులతోటి విజయసాయన్న మనకి పోటీ చేస్తున్నాడు. ఈరోజు జగనన్న తర్వాత జగనన్న అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన కావలి నియోజకవర్గం కూడా అభివృద్ధి పొందకపోతుందని కూడా తెలియజేస్తూ తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతోటి అటు విజయసాయిని నన్ను మంచి మెజార్టీతోటి గెలిపించి ఈరోజు జగనన్నకి కానుకగా ఇవ్వాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఒక పక్క విజయసాయన్న, ఇంకో పక్క విష్ణన్న, ఇంకో పక్క పేద మస్తారావు అన్న, మేము అదేవిధంగా మీ అందరికీ ఇక్కడ తెలిసిన వ్యక్తి, ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రభాకర్ అన్న, అందరం కూడా అండగా ఉంటాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవికి తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. అదేవిధంగా రంగన్న కూడా ఇక్కడే ఉంటాడు, రంగన్న కూడా మనకి సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అండగా ఉండి జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదానికి సిద్ధమా సిద్ధమా సిద్ధమా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచార నిమిత్తం విచ్చేసిన స్థానిక శాసనసభ్యుడు మరియు రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్న ప్రతాప్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరూ, మరి మోపోరు గ్రామానికి విచ్చేసిన మండల స్థాయి నాయకులు, మోపోరు గ్రామ ప్రజానికం, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు, సోదర శ్రీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చామని అనుకుంటున్నారు మీరు. ఈ ఎన్నికలు ప్రతాప్ రెడ్డితో ఇంకెవరితో కాదు, జగన్మోహన్ రెడ్డితో కాదు. ఈ ఎన్నిక మనందరికీ సంబంధించింది. పేద బలహీన వర్గాలకి అన్ని విధాలా సహకరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ సమిష్టిగా ఆలోచించండి. ఈరోజు ఏదో ఎవరో వస్తారో ఎన్నికల సమయం నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తారు, ఈ ఆర్భాటాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయంలో ఇచ్చే 4 రూపాయలు కాదు, 5 సంవత్సరాల కాలం ఎడతెరిపి లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి కావాలన్నా, లేకపోతే ఉత్త మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు కావాలన్నా ఆలోచించాలి. మీరు దయచేసి ఆలోచించండి. ఈరోజు ప్రతి కుటుంబం వాళ్ళ అవసరాలు రాని ప్రత్యేక హోదా కూడా మన రాష్ట్రానికి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చదువుకున్న పిల్లలందరూ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వేసిన బీజం విద్యా ఫీజు రీఎంబర్స్మెంట్. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్తో స్టార్ట్ అయిన ఈ పథకం ఎంతో మంది పేద కుటుంబాల్లో ఉన్నత విద్యలు చదువుకున్నారు.
ఆ చదువుకున్న వారికి ఉపాధి కల్పడానికి వాళ్ళకి ఉద్యోగాలు దొరకడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. అది కూడా పూర్తి చేసుకోవాలంటే మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలి. గతంలో 5 సంవత్సరాలు పూర్తి కాన్సన్ట్రేషన్ పేద ప్రజలను ఆదుకోవడానికి చూపించాడు ముఖ్యమంత్రి. రేపు రాబోయేసారి ఖచ్చితంగా సంక్షేమం అభివృద్ధి 2 సమంగా చేస్తాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనల్ని ఆదుకుంటాడు. చెప్పిన మాట 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అందువల్ల దయచేసి మీరందరూ ఆలోచించండి. ఏదో మేము ఎన్నికల ప్రచారం చెప్పేది కాదు. పెద్దోళ్ళకి ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి ఏ ఇబ్బంది లే. సామాన్య కుటుంబాలకి పేద కుటుంబాలకి ఈ తేడా తెలిసేది. అందువల్ల ఖచ్చితంగా మీరందరూ ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఆయన గుర్తైన ఫ్యాన్ గుర్తుకి 13వ తేదీ మనం అందరం ఓటేసి వారిని గెలిపించుకునే దానికి మనం అందరం కృషి చేయాలని ఈరోజు సహకరించి మీరందరూ ఇక్కడికి ఇచ్చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ